అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కట్టుకున్న భర్త హింసిస్తున్నా కానీ తట్టుకునే ఆడవాళ్ళకి జీవితంలో జరిగేది ఇదే. జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్నిస్తాయి. మరికొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి. బరువులు మోసే మనిషి కన్నా కూడా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. అపార్థం చేసుకొని నిందించి ప్రతి ఒక్కరిని మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలుసుకోండి. అర్థం లేని మాటలకి బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. గొడవ జరిగినప్పుడు తప్పు నీదా నాదా అని ఆలోచించే వాళ్ళకంటే తప్పు ఎవరిదైతే ఏముందిలే, నువ్వు నాకు కావాలి అని ఎలాంటి ఇగో లేకుండా సారీ చెప్పాలి అనుకునే ప్రేమే ఉన్నవాళ్ళే అదృష్టం. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా? మీరు ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెట్టినా అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు కదా, అదే నిజమైన ప్రేమంటే. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగొద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను అస్సలు మోసం చేయకు. నిన్ను గుర్తించుకునే వాళ్ళను ఎన్నటికీ మర్చిపోకు. సీతకు రాముడిపై ఎంత నమ్మకం ఉందంటే, లంకను చేరిన తర్వాత హనుమంతుడు సీతను చూసి, తల్లి నేను మిమ్మల్ని మీ రాముడి దగ్గరికి చేరుస్తాను అని చెప్పిన సీత మాత్రం నా రాముడే ఈ లంకకు వచ్చి ఆ రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్తాడు అని చెప్తుంది. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక మగవాడు మృగంలా ప్రవర్తిస్తున్నారంటే ఇక స్త్రీ మహంకాళిలా మారడంలో తప్పులేదు. ఒక నిజమైన మగాడు తనంటే ఇష్టం లేని ఆడదాన్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇక ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమెను వదిలిపెట్టకూడదు. ఒక నిజమైన మగవారి లక్షణం స్త్రీని వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడం. అల్లుడు మంచివాడు అయితే ఇంటికి ఇంకొక కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు బ్రతికి ఉన్న మరణించినట్లే. ఆడపిల్లను వదిలించుకుందామని ఎవరెవరికో ఇచ్చి పెళ్లిళ్ళు చేయకండి. ఒక్కసారి పెళ్ళైతే తన ఇంటికి తానే పరాయిదవుతుంది. స్త్రీకి అటు అత్తగారిల్లు సొంతం కాదు, ఇటు పుట్టినిల్లు కూడా శాశ్వతం కాదు. కూతురు సంతోషం కోసం కులాన్ని, మతాన్ని, స్థాయిని వదిలేసిన నాన్నల కంటే నాన్న పరువు కోసం తల వంచి కనిపించకుండా ఏడుస్తున్న కూతుర్లే ఎక్కువ. నిజమే కదా? ఎప్పుడైనా ఒక కోరికను అలానే ఒకరి ఆశను భంగం కలిగితే ఇక అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది. తను నిరాశకు బాధకు కారణమైన వ్యక్తిని దండించే ప్రయత్నం చేస్తారు. దానం ఇవ్వాలంటే అనిపించినప్పుడల్లా ఇవ్వండి, తప్పులేదు. కానీ సలహాలు మాత్రం అడిగినప్పుడే ఇవ్వండి. ఎందుకంటే ఉచిత సలహాలకి ఎవ్వరూ విలువ ఇవ్వరు కాబట్టి. ప్రేమించడం గొప్ప కాదు, విడిపోతే తట్టుకొని నిలబడ్డం గొప్ప. ఇప్పుడు మీతో ఉండేవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉండాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా మీకంటూ కొన్ని విడిపించుకోలేని బాధ్యతలున్నాయి. ప్రేమలో బాధ్యత ఉంటుందో లేదో తెలియదు కానీ బాధ్యతలో మాత్రం ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అందుకే వివాహమైన కొత్తలో మా అమ్మాయిని చూసుకునే బాధ్యత మీ మీదే పెడుతున్నామయ్యా అని అంటారు. బాధ్యతల్ని వదులుకున్న మనిషి దారాన్ని తెంపుకున్న గాలిపటంతో సమానం. అర్థమైంది కదా? ఒక కుండతో నీళ్లు మోస్తేనే మనం ఎంతో దూరం నడవలేము. అలాంటిది ఎన్నో బాధలను, ఎంతో దుఃఖాన్ని, ఎన్నో అవమానాలను మోస్తూ ఇంకెంత దూరం వెళ్ళగలం? ఇక్కడ ఎవరూ కూడా పడకుండా పైకి రాలేదు, వచ్చినప్పుడు మళ్ళీ పడకుండా లేరు. బరువుని మోస్తూ సముద్రాన్ని ఈదగలవేమో గాని జీవితాన్ని కాదని గుర్తుంచుకో. అందుకే జీవితంలో ఏదీ మోయకండి. ఆ దేవుడు రొమ్ము చూపి ఆకాశానికి ఎదురు వెళ్లే ధైర్యం పక్షికిచ్చాడు. తనువును నరికినా మళ్లీ చిగురించే గుణం చెట్టుకిచ్చాడు. ఆ నారాయణుడికి బాగా తెలుసు ఏది ఎవరికివ్వాలో. అందుకే నీతో కొండలేమీ మోయనివ్వడం లేదు. ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలన్నిటినీ కూడా తట్టుకోగలరని ప్రగాఢంగా నమ్మే వాటిని మీకు ఇచ్చారు. అందుకోసం పిరికివాడిలా ఉండకండి, ఎదగండి. ఎవరికీ లొంగకూడదు, దేని నుంచి తప్పుకోకూడదు. మీ కష్టపడే తత్వం చూసి కష్టానికి కష్టం కలగాలి. ధైర్యంగా ఎదుర్కోండి. మనతో ఉండలేక నటించే వాళ్ళకన్నా
నటించలేక వదిలి వెళ్ళే వాళ్ళకే ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలి. డబ్బుకు మించిన కోరికలున్నా, ఆకలికి మించిన తిండి ఉన్నా నిద్ర పట్టదు. అర్థమైంది కదా? ఏ విషయంలోనూ కూడా ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఒక్కసారి అడిగితే సాయం, పదే పదే అడిగితే చేతకాని తరం అవుతుంది. వీలైనంత వరకు ఎవ్వరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకుంటే మన మీద నమ్మకం, మన మీద ఇతరులకు గౌరవం పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి. వస్తువైనా అలాగే బంధమైనా మనకు 2 సార్లు అందంగా, అపురూపంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండవది పోగొట్టుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా కూడా అది దొరకదు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయని అందరూ అంటారు. నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు. భరించడం అలవాటవుతుంది అంతే. మనసు అనేది ఎంతో విచిత్రమైనది. మరిచిపోవాలి అనుకున్నవి పదిలంగా దాస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మరిపిస్తుంది. సముద్రం అలాగే మనసు రెండూ ఒకటి. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అలజడులు, అలానే ఎన్నో ఆటుపోట్లు అన్నీ ఉంటాయి. అందం అనే లోటును మంచి స్వభావం పూరిస్తుంది. కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. నీ యొక్క గర్వాన్ని తలకు ఎక్కనివ్వకు. అలానే పరాజయం యొక్క బాధను నీ గుండెకు చేరనివ్వకు. ఈ రెండూ కూడా ప్రమాదమే. నీ తప్పును నీకు చెప్పేవాడే నిజమైన మిత్రుడు. నీ తప్పును నీతో కాకుండా వేరొకరితో చెప్పేవాడు నీకు శత్రువు. ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. కానీ మనం మాత్రం మన తప్పుల్ని మనకు చెప్పేవాడిని శత్రువు అనుకుంటాము. ఎప్పుడూ కూడా నిజమైన మిత్రుని కోల్పోవద్దు. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బావుంటుంది. ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకు కష్టపడడం రాదు కాబట్టి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.